తెలంగాణ రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందంటూ కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతుంది. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జాయిన్ అవ్వడం మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్సీలు జాయిన్ అవ్వడం చూసాం. సో, ఈ విధంగా ఇదే తుదిలో తలసాని శ్రీనివాస్ కూడా జాయిన్ అవుతున్నారని కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అమెరికా పర్యటన ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, అమెరికా పర్యటన నుంచి రాగానే తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ కొన్ని వార్తలైతే రావడం జరుగుతుంది. అదే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇటీవల కొన్ని వార్తలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని చోట్ల అని కూడా కొన్ని వార్తలైతే రావడం జరుగుతుంది. దీని మీద ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పావని గారితో. సో, తలసాని శ్రీనివాస్ మనకు తెలిసిందే, గతంలో ఆయన మినిస్టర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీడీపీ దీని ద్వారా గెలిచి ఇప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడని పరిస్థితి. మరి ఈ రోజు వీడుతున్నారంటూ కొన్ని వార్తలు రావడం జరిగింది. మేడం హలో పవన్. మేడం నమస్తే. నమస్తే పవన్. మేడం మాట్లాడొచ్చా? ఫ్రీగానే ఉన్నారా? ఫ్రీగానే ఉన్నా, మాట్లాడండి. మేడం కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. అదే విధిగా తలసాని శ్రీనివాస్ కూడా ఈ రోజో రేపో జాయిన్ అవుతారని కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు మార్పు అని అధికారంలోకి వచ్చిండ్రు. మార్పు అంటే ఇదివరకు ప్రభుత్వం కంటే ఏదైనా ఒకటి గొప్పగా చేసి చూపించడం మార్పు అనేది. కానీ ఇప్పుడు మార్పు అని 8 నెలలు అవుతుంది వచ్చి అధికారంలోకి వచ్చి. ఏ విధంగా మార్పు జరిగింది? రైతు బంధు ఇయ్యకపోవడంలో మార్పు జరిగింది. రైతులకు సకాలంలో నీళ్లు ఇయ్యకపోవడంలో మార్పు జరిగింది. ఇప్పుడు యాదవ సోదరులకు ఇదివరకు కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేసేటోడు. గొర్రెల పంపిణీ ఇంతవరకు కూడా జరగలేదు. దాంట్లో కూడా స్కాము అది ఇది అనేసి కొన్ని వెతికిండ్రు. దాంట్లో కూడా ఏం దొరకకపోయేసరికి గమ్మునున్నారు. అందరూ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరబోతున్నారు అని వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం వరకే అయిపోతుంది వాళ్ళకి. ఇది మాత్రము అవాస్తవం అని చెప్తాము. ఎందుకంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తున్నాడు, మస్తు చేస్తున్నాడు అనుకోతున్నారా? ఎమ్మెల్యేలు అందరు పోయిన వాళ్ళందరూ బాగా చేసిండ్రు అని పోయిండ్రా? ఎందుకు పోయిండ్రు? నయానో భయానో వాళ్ళ కొడుకుల వాళ్ళ బిడ్డల రాజకీయ జీవితాల కోసం పోయిండ్రు. ప్రజల కోసం అయితే కాదు కదా. కేసీఆర్ ఎప్పుడు ప్రజల బాగు కోసం చూసిండ్రు. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పే ఆరోపణలు ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాల్యూ ఇవ్వట్లేదు ఉన్న ఎమ్మెల్యేలకు కానీ చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరుగుతుంది. నిజంగా వాల్యూ ఇవ్వట్లేదా పార్టీ నాయకులకు కానీ లేదా ఎమ్మెల్యేలకు కానీ? నేను సోషల్ మీడియా వేదికగా నా వీడియోస్ పెడతాను. రీసెంట్లీ మొన్ననే మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ పిలిచి వాళ్ళు నన్ను కలిసిండ్రు. అంటే నేను ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా నేను ప్రశ్నిస్తున్నా. నన్నే కలిసిండ్రు. ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులను ఎమ్మెల్యేలను కలవరా చెప్పండి? ఇదంతా రూమర్స్ అంతే. కేసీఆర్ గారి మీద చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగానే ఇవన్నీ. ఇంకొకటి, పోయిన వాళ్ళకి అక్కడ ఏమైనా ప్రత్యేకంగా ఏదైనా దొరుకుతుందా? వాళ్ళే అసలు మేము ఎందుకు వచ్చినాం రా అనేసి తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు పోతారండి చెప్పండి? అసలే పోరు అనేది మేము అనుకుంటున్నాము. అంటే గతంలో కూడా కొంతమంది అంటే ఎమ్మెల్యేలు మొన్న ఇటీవల కూడా కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడం చూసాం, ఎమ్మెల్సీలు జాయిన్ అవ్వడం చూసాం. మరి అంటే అదే తరహాలో కూడా ఇది ఉంటుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడబోతుంది. వాళ్ళు ఆ నియోజకవర్గాలలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఆ నియోజకవర్గాల ఆ ఎమ్మెల్యేలు కనుమరుగు కాబోతున్నారు. మేము ఎవరైతే పెడుతున్నామో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళే గెలవబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో చూసుకుంటాము. ప్రజల కోసం ఎప్పుడు తెలంగాణ కోసము తెలంగాణ ప్రజల కోసం పాటుపడ్డది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా ప్రశ్నించే గొంతులు లెక్కుంటాము. మాకు ప్రతిపక్షం ఇచ్చింది కాబట్టి ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటాము. ఇవన్నీ ఏంటంటే పిఆర్ స్టంట్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది అనేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు. ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి సుముఖత చూపట్లేదు. ఈ 8 నెలల పాలనలో ఇంత తొందరగా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మన తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అనే చెప్పొచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు రాగానే తలసాని శ్రీనివాస్ గారు జాయిన్ అవ్వబోతున్నారనే వార్త మీద మీ అభిప్రాయం ఏంటి?
ప్రధానంగా అంటే తలసాని ఇప్పుడు శ్రీనివాస్ గారు. నా అభిప్రాయం అంటే ఆ కాకి ఆ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే కూడా తుపాకీతో కాల్చి చంపేస్తామని చెప్పిండ్రు. అవును. మరి మా ఎమ్మెల్యేలను వాళ్ళని ఎట్లా చేర్పించుకుంటారండి? రాళ్లతోటి కొట్టి తరమండి అని కూడా చెప్పిండ్రు. అనర్హత వేటేయాలి, ఆ పార్టీలోకి రాజీనామా చేయకుండా మిగతా పార్టీలోకి వచ్చేటోళ్లను వాళ్ళను బహిష్కరించాలి, గ్రామ బహిష్కరించాలి అని కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మరి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ ఎట్లా చేర్పించుకుంటున్నారు అంటే ఈయనకు ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, ఆయన కుర్చీ ఎక్కడ ఊడిపోతుందో అనేసి. ఇప్పుడు ఆయన మీద ఏవైతే రూమర్స్ వస్తున్నాయో కుటుంబ పాలన అని కేసీఆర్ గారు అన్నారు కదా, ఇప్పుడు మొత్తము ఆయన అమెరికా పోయి వాళ్ళ అన్నదమ్ములకు కంపెనీలకు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వాళ్ళ అన్నదమ్ముల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీలో పని చేయకపోయినా కూడా అసలు పార్టీ గుర్తు మీద లేకపోయినా కూడా వాళ్ళ అన్నదమ్ముల పుట్టినరోజులు అయితే ఫ్లెక్సీలు ఎట్లా తెలుస్తున్నాయి, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీకి గండం కాబోతున్నాయి. ఈ విధంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది అది ఇది అని చెప్పేసి ఏదో క్రియేట్ చేస్తున్నారు, ఆయన మీద పడిన మచ్చను పోగొట్టుకోవడానికి మాత్రమే. నిజంగా మీరు అన్నట్టుగా బై ఎలక్షన్లు వస్తే అంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూసే ఛాన్స్ ఉందంటారు నిజంగా ప్రజలు? ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఈసారి కానీ ఎన్నికలు మేమే గెలుస్తామంటున్నారు, బై ఎలక్షన్ వస్తే మేమే గెలుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొన్న ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ 8 పంచుకున్నది, బీజేపీ పార్టీ 8 పంచుకున్నది. 8 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చింది? బడ్జెట్ లా గుండు సున్నా ఇచ్చింది. అదే మన పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్లు తెచ్చుకున్నారో మనం చూసినాం కదా. అదే కేసీఆర్ గారి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఉంటే ఇక్కడ మన ఎమ్మెల్యేలు 12 మంది 16 మంది గెలిచేది ఉంటే సెంట్రల్ లా మేము కూడా చక్రం తిప్పుతుంటేమి. అయితే ఇప్పుడు ప్రజలందరూ రియలైజ్ అయినరు, బీఆర్ఎస్ అక్కడ ప్రశ్నించే పార్లమెంట్ లో గానీ ఇక్కడ గానీ అధికారంలోకి లేకపోవడం వల్ల, అక్కడ పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతులు లేకపోవడం వల్లనే మనకు సెంట్రల్ నుంచి బడ్జెట్ లో సున్నా వచ్చింది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారి కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలందరూ అంటున్నారు.